కానీ ఈ మాడ్యూల్ ద్వారా పంపించడం జరిగింది. దీనికోసం మనం ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ప్రతి అకౌంట్ని ఎస్హెచ్జి అకౌంట్ని ఎలాగో ఎస్హెచ్జి అకౌంట్ని వివో అకౌంట్ని మనం లోకోస్లో కరెక్షన్ చేస్తున్నాం. మండల సమైక్య అకౌంట్ని మనం ఒకసారి ఇక్కడ వెరిఫికేషన్ చేసుకోవాలి. మన అకౌంట్లన్నీ కూడా కొన్ని అకౌంట్లు కరెక్ట్గా లేవు, రిజెక్ట్ అయిపోయింది. కాబట్టి ఈ వెరిఫికేషన్ చేసి ప్రతి ఒక్క అకౌంట్ వెరిఫికేషన్ చేసి ఆ వెరిఫికేషన్లో వచ్చి అది సక్సెస్ అయ్యే వరకు మీ మండల సమైక్యలు 660 మండల సమైక్యలు సక్సెస్ కావాలి. ఈ వర్క్ మనకి నెక్స్ట్ వీక్లో మనకి బడ్జెట్ కానీ అది వచ్చేలోపు కానీ కంప్లీట్ కావాలి. కాబట్టి ఈ వారం ఐటీ యాంకర్స్ ఒకసారి ఎంఎస్ అకౌంటెంట్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మీ పాస్బుక్లు అప్లోడ్ చేయడం, ఇవన్నీ 660 అకౌంట్లు అప్డేట్ కావాలి. అప్డేట్ కావాలంటే ఫండ్ డిస్బర్స్మెంట్లో అంటే వివోలు కూడా కావాలి. అది తర్వాత చూద్దాం. ఫస్ట్ పేజ్లో మనం ఈ 1 వీక్లో 660 మండల సమైక్య అకౌంట్లు మొత్తం పిఎఫ్ఎంఎస్ మాడ్యూల్లో అప్లోడ్ కావాలి. ఇది దీని గురించి మీకు తెలుసు కాబట్టి ఒకసారి మనకి ఈస్ట్ గోదావరి నుంచి అర్జున్ ఉంటే ఒకసారి రెస్పాండ్గా. ఈస్ట్ గోదావరి అర్జున్, కళ్యాణ్ మీ ఇద్దరు తెలిసాము. ఒకసారి అర్జున్ రెస్పాండ్ కండి. సార్ లాస్ట్ టైం పిఎఫ్ఎంఎస్ అకౌంట్స్ అయితే ఒకటి అప్డేట్ చేసాం సార్. అప్పుడు స్టేట్ నుంచి కాల్ చేస్తే అది ప్రాసెస్ చేస్తా ఉన్నప్పుడు డైరెక్టర్ ఐటీ గారు చెప్పున్నారు సార్. అప్పుడు ప్రసాద్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అప్డేట్ చేయాలి. సార్ మాట్లాడు. అంతే సార్ లాస్ట్ టైం ఒక మండలంది అకౌంట్ అప్డేట్ చేయమని మీరు చెప్పున్నారు సార్. అప్పుడు అప్డేట్ చేసాం సార్ పిఎఫ్ఎంఎస్. ఇప్పుడు ప్రసాద్ గారు కూడా తెలుసుది. తర్వాత ప్రాసెస్ చేసి చెప్తాను. తర్వాత మళ్ళీ ఏ అప్డేషన్ లేదు సార్. ప్రాసెస్ లో అప్డేషన్ చెప్పలేదు. మీరు కొంతవరకు చేశారు, ఆపేశారు అంతేనా? అదే మీరు ట్రాన్సాక్షన్ ఏదో ప్రాసెస్ చేసి ఎన్ఆర్ఎంలతో మాట్లాడి చెప్తాన్నారు సార్. ట్రయల్ రన్ ఏదో చేస్తాను టెస్టింగ్ పర్పస్. మీ దగ్గర నుంచి అయితే ఒకటి చేసాం మనం. సిఎఫ్ మా దగ్గర వరకు వచ్చింది. చేసాం సార్. ఓకే. అది కాకుండా మనం ఏంటంటే అన్ని అకౌంట్లు వెరిఫికేషన్ ఒకటి చేయాలి మన అకౌంటెంట్ లాగిన్ లో. ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ కొంతమంది చేశారు, కొంతమంది చేయలేరు కొన్ని జిల్లాలు. అది మనకి ఆ రిపోర్ట్ అన్ని జిల్లాల్లో కూడా ఒకసారి రిపోర్ట్ ఉంది కదా మనకి. మాన్యువల్ రిపోర్ట్ ఓపెన్ చూపించారు సార్. మాట్లాడారు గారు. అది ఎఫ్డిఎం మాడ్యూల్ గురించే కదా మీరు మాట్లాడేది? అవునండి, అవును అవును ప్రసాద్. మళ్ళీ పిఎంఎఫ్ఎంఈ అనుకుంటున్నారేమో. అది కాదు, పిఎంఎఫ్ఎంఈ కాదు. మాడ్యూల్ ఎలా చేయాలో ఒకసారి చూపిస్తారు. ఒకసారి పీపీటీ అంటే ఆన్లైన్ లో మనం లాగిన్స్ కూడా కొన్ని తీసుకున్నాం. మీ లాగిన్ ఎవరైనా ఓపెన్ చేస్తే మీ దగ్గర నుంచే. ఆన్లైన్ వద్దులేండి, ఆన్లైన్ పని చేయట్లేదు. లాగిన్ ఒకసారి మీ దగ్గర అర్జున్ గాని చక్రి గాని మీ దగ్గర లాగిన్ పని చేస్తున్నారు చూడండి అకౌంటెంట్ది. సార్ ప్రస్తుతం అయితే ఎన్ఆర్ఎం సైట్ డౌన్ సార్. అది మీరు 14 చేశారు కదండి? అవునండి, అవును. కొన్ని రిజెక్ట్ అయినాయి. అవే చూద్దాం అనుకున్నా చేయలేదు కదా, రిజెక్ట్ అయినది. కొన్ని అప్డేట్ చేసినా రిపోర్ట్ లో రిఫ్లెక్ట్ అవ్వలేదు. 2-3 మీకు లాస్ట్ టైం పెట్టి ఉన్నాను నేను. మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకుని మీకు పెడతాను. ఓకేనండి, ఓకే. మీరు మాట్లాడుతున్నా డౌట్ అడిగితే అల్లూరు సీతారామరాజు ఉన్నాయి. మనకి ఎన్ని మండలాలు ఉన్నాయి? సిఎల్ఎఫ్ అంటే ఇక్కడ మండల సమైక్య అంటాము. నెంబర్ ఆఫ్ సిఎల్ఎఫ్ రిజిస్టర్డ్ యాజ్ వెండర్ పిఎఫ్ఎంఎస్ లో ఎన్ని రిజిస్టర్ అయినాయి అనేది. నెంబర్ ఆఫ్ సిఎల్ఎఫ్ రిజెక్టెడ్ బై
PFMS in the process registration as vendor. Number of CLF verified by BPM. మనకి అల్లూరు సీతారామరాజు వచ్చి 2 వెరిఫై చేశారు. అనకాపల్లి అయితే అసలు ఏం చేయలేదు. అదేవిధంగా అవును బాపట్ల ఇప్పుడు లేరులే, చిత్తూరు ఈస్ట్ గోదావరి కూడా అసలు ఏమీ చేయలేదు. ఏలూరు వచ్చేసి 11 చేశారు. ఇంకా మిగిలినవి కూడా ఉన్నాయి. 27లో 11 చేశారు కాబట్టి ఇంకా ఉన్నాయి మీ అవి కూడా చేయాలి. ఒకసారి చెయ్యి అంటే మరి వాళ్ళు గుర్తు తెచ్చుకోరు, 2 నెలలు అయిపోయింది కదా. కేసు నీకు గుర్తుందా? ఏలూరు వెస్ట్ గోదావరి ఎన్ని చేసావు ఒకసారి? కేసు ఉన్నాడా? ఏమో వెస్ట్ గోదావరి డిపిఎం గారు మీ ఐటీ యాంకర్ రాలేదు ఇంకా. 11 చేశారు మీ దగ్గర. ఆయన బోధనకి వెళ్ళారు సార్, చెప్పాను సార్ వస్తారు. ఎక్కడికి వెళ్ళారు? ఒకసారి పీడీ గారికి చెప్పండి అమ్మా. రేపు ఎలాగో వస్తున్నా, ఇప్పుడు జూమ్ ముందుగా పీడీస్తో మాట్లాడదాం. అటెండ్ కూడా కాలేకపోతున్నారు జూమ్ పెడితే. చదువు ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీ ఉండేట మీ పీడీ గారు కూడా అటెండ్ కాదు. రేపు 4 గంటలకి ఒక మెసేజ్ పెడితే పీడీ గారి గ్రూప్లో అంటున్న వాళ్ళు జాయిన్ అవ్వట్లేదా? అంటే ఐబీడీపీఎంస్ కానీ వాళ్ళు అట్లా ఇదిగా ఉన్నారు. ఒకసారి చెప్పాలి, ఇన్ఫార్మ్ చేయాలి కదా అతనికి నువ్వు. అల్లూరు సీతారామరాజు ఐటీ యాంకర్ ఉన్నారా? అల్లూరు సీతారామరాజు ఉంటే రెస్పాండ్ కండి. పాడేరు నుంచి జగన్ అనుకుంటా, జగన్ అని సార్. జగన్ గారి ప్లేస్ లో వేరే ఆయన వచ్చేసారు మనకి. అంటే మన పీడీ సార్ శ్రీరామూర్తి అని ఒక ఆయన్ని ఎంగేజ్ చేశారు సార్ ఐటీ కోసం. ఓకే సార్ జగన్ కాకినాడకు వచ్చారు కదా? అవును సార్, కాకినాడ వెళ్ళారు సార్ ఆయన. కాకినాడ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. రత్నాకర్ ఇక్కడ ఉంటామండి. నెక్స్ట్ బ్యాచ్ జాయిన్ అవుతారు వాళ్ళు. ఓకే అనకాపల్లి అంటే వైజాగ్ ఐటీ ఉన్నారా? విశాఖపట్నం ఐటీ. నమస్తే సార్. నమస్తే. మీ ప్రాబ్లం ఏంటి చెప్పమ్మా. అనకాపల్లి ఒక్కడు కూడా చేయలేదు మీరు. చేపిస్తాను సార్. ఈ ప్రాసెస్ తెలుసా మీకు? తెలుసు, ప్రసాద్ గారు చెప్పారు సార్. మరి ఎందుకంటే ఒకటి కూడా చేయలేదు మీ అకౌంటెంట్లు? మీరు ఏమన్నా మా పాస్బుక్ లైన్ అప్లోడ్ చేయడం తెలియట్లేదా, లేకపోతే మామూలుగా వినలేదా మాట ఎవరు? లేదు సార్, నేను చేపిస్తాను సార్. మరి 0 ఎందుకు ఉంది అందరూ చేసినప్పుడు? చేపిస్తాను. ప్రాసెస్ తెలుసు కదా? తెలుసు సార్. ఓకే ఓకే ఓకే. అనంతపురం నెక్స్ట్ బ్యాచ్. నెక్స్ట్ ఇప్పుడు ఐటీ వాళ్ళు మనకి మానస మీకు తెలిసింది కదా? కృష్ణ సార్ అక్కడ సగంలోనే ఆగిపోయింది సార్. ఒకసారి మళ్ళీ నేను ఈ రోజు లాగిన్ తీసుకొని ఒకటి చూస్తా సార్. మీకు ఐడియా ఉంది కదండి ఎలా చేయాలో వెరిఫికేషన్? ఓకే సార్. ఎన్ఆర్ఎల్ఎం లాగిన్ లో, ఎంఎస్ అకౌంటెంట్ లాగిన్ లో. అవునవును మేడం. సార్ ఒకసారి చెప్పండి సార్. ఇది సరే చెప్తాం. సైట్ డౌన్ లేదంటే మేము ఒక లాగిన్ చేసి చూపించే వాళ్ళం. ఏంటి సార్? ఎన్ఆర్ఎల్ఎం సైట్ డౌన్ గా ఉంది. ఒకసారి ఓకే చూపించలేకపోతున్నారు వీళ్ళు. కృష్ణాది ఒక లాగిన్ తీసుకుంటా సార్ నేను. ఓకే తీసుకోండి. అంటే ఎవరికి కూడా సైట్ పని చేయట్లేదు. అంటే నిన్న పని చేసిందని నిన్న పెడితే నిన్న మనకి పిఎంఎఫ్ఎంఏ వాళ్ళ ఉందని చెప్పేసి మళ్ళీ పోస్ట్ పోన్ చేసే వాళ్ళకి. ఇవాళ ఏమన్నా ఇందాక నుంచి 2:30-3 గంటల తర్వాత నుంచి డౌన్ అయింది ఎన్ఆర్ఎల్ఎంది. మార్నింగ్ సెషన్ అయితే బాగుండేది. వాళ్ళు ఏదో కొంచెం అందరూ పండగ ఉందని మధ్యాహ్నం నుంచి పెట్టమన్నారు. అందుకని మధ్యాహ్నం నుంచి పెడితే డౌన్లో ఉంది. ఒకసారి పీపీటీ ఉంది, దాన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. దాన్ని బట్టి చేయండి. ఇంకేమైనా డౌట్లు ఉంటే మాకు ఒకసారి పోస్ట్ చేస్తే మన దగ్గర నుంచి తేజ, మన మహేష్, ప్రసాద్ వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ముగ్గురు చూసి ఆ ఐటీ గ్రూప్లో పోస్ట్ చేయండి. దాంట్లో నుంచి క్లియర్ చేస్తూ ఉంటాం. ఓకేనండి. అర్జున్ కానీ వీళ్ళు వాళ్ళకి ఆప్షన్ ఉందా మాట్లాడటానికి? ఓకే పీపీటీ చెప్పండి.
అందరికీ అది కనిపిస్తుంది కదండి, స్క్రీన్ కనిపిస్తుంది కదా? ఎస్ విజిబుల్. యా, ఇది ఐడియా ఉందండి. ఫండ్ డిస్బర్స్మెంట్ మాడ్యూల్ విన్నారా ఎక్కడైనా? సరే, ఫస్ట్ ఒక 3 లెవెల్స్ అండి. ఇది బీపీఎం లాగిన్ అంటే ఎంఎస్ఏ అకౌంట్ లాగిన్ ఒకటి ఉంటుంది. ఫస్ట్ అక్కడ వెరిఫికేషన్ చేయాలి. నెక్స్ట్ లెవెల్లో మీరు డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు. తర్వాత డిపిఎం లాగిన్ ఒక అప్రూవల్ ఉంటుంది. తర్వాత డైరెక్ట్ స్టేట్ లెవెల్, మళ్ళీ స్టేట్ లెవెల్ నుంచి మళ్ళీ డిపిఎంకి వెళ్తుంది. ఇది ప్రాసెస్. మీరు ఒక లాగిన్ టెస్ట్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఇదండి బీపీఎం లాగిన్. బీపీఎం లాగిన్ అంటే ఎంఎస్ఏ లాగిన్. ఇది మీరు ఎంఎస్ఏ లాగిన్ అయితే మీ ఇలా స్క్రీన్ ఓపెన్ అవుతుందండి. దీంట్లో సిఎల్ఎఫ్, వివో, నెక్స్ట్ ఎస్హెచ్జి ఇలా ఉంటాయి. దీంట్లో ఫస్ట్ చేయాల్సింది సిఎల్ఎఫ్. ఫస్ట్ మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఎలా అంటే దాని మీద క్లిక్ చేస్తే మీరు లాగిన్ అయిన తర్వాత మీ అకౌంట్ డీటెయిల్స్ 2 కేటగిరీ కింద ఓపెన్ అవుతాయి. యాజ్ పర్ ఎన్ఆర్ఎల్ఎం అని అలా 2 డివైడ్ కింద ఓపెన్ అయ్యి కరెక్ట్ అని అడుగుతుంది. అది మీరు చూసుకుంటూ వెళ్ళటమే. ఇలా వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ వివో డీటెయిల్స్ యాజ్ పర్ సీతంపేట ఐటీఏ మీరు ఏదో మొత్తం అదంతా డిస్టర్బ్ చేస్తున్నారండి, ఒకసారి చూడండి. చూడండి, ఇక్కడ వివో డీటెయిల్స్ యాజ్ పర్ ఎన్ఆర్ఎల్ఎం, వివో డీటెయిల్స్ యాజ్ పర్ బ్యాంకు. మీరు ఇవి వెరిఫై చేసే ముందు బ్యాంక్ పాస్బుక్ దగ్గర పెట్టుకోండి. తర్వాత ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి 2 ఓకే కరెక్ట్ అనుకుంటే కనుక యాక్సెప్ట్. తర్వాత నెక్స్ట్ స్క్రీన్లో మీరు పాస్బుక్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ 2 డీటెయిల్స్ అన్ని కరెక్టే అనుకున్న తర్వాత సో అక్కడికి వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుందండి. వెరిఫికేషన్ ప్రాసెస్ ఇక్కడతో కంప్లీట్ అండి. తర్వాత ఎఫ్డిఎం మాడ్యూల్లో ఇలా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇది బీపీఎం లాగిన్, ఎంఎస్సీ లాగిన్లో ఓపెన్ అవుతుంది, లేదంటే ఏపీఎం లాగిన్లో కూడా ఓపెన్ అవుతుంది. సేమ్ స్క్రీన్ ఇదే. ఇక్కడ మీరు యాడ్ సిబిఓ ఫండ్ ప్రపోజల్ దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ స్క్రీన్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి. ప్రజెంట్ వెరిఫికేషన్ ఒకటే చేద్దాం. ఫండ్ ప్రపోజల్ ఇదంతా కూడా మనం రేపు ఫండ్స్ ఇచ్చేటప్పుడు మీకు చెప్తాం. ఒకసారి అందరూ ఎంఎస్ఏ లాగిన్ ఒకసారి అందరూ చెక్ చేసుకుని ఫస్ట్ లాగిన్స్ అన్ని వర్కింగ్ లో ఉన్నాయో లేదో. తర్వాత కొంతమంది రిజెక్ట్ అయినాయి. ఆ రిజెక్ట్ అయిన అకౌంట్స్ సంగతి చూద్దాం తర్వాత. ఏం చెప్తారు మీరు రిజెక్ట్ అయిన వాళ్ళ గురించి? మళ్ళీ అప్లోడ్ చేద్దాం. మొత్తం ట్రై చేయండి. ఒకసారి రిజెక్ట్ అయితే ఫస్ట్ ఆల్రెడీ యాక్టివ్ లో ఉన్న అకౌంట్స్ అన్ని కూడా క్లియర్ చేయండి. రిజెక్ట్ అయిన వాళ్ళ గురించి మేము ఆల్రెడీ ఒక సెషన్ అడిగాం, వాళ్ళని ఎలా చేయాలన్నది. వాళ్ళు చెప్పగానే మీకు కూడా మేము అదొక ట్రైనింగ్ ఇస్తాం ఎలా చేయాలన్నది. నెక్స్ట్ మీది అదే ఒకవేళ బీపీఎం లాగిన్ అయితే కనుక మీకు రిపోర్ట్లో కనపడుతుంది. అది అకౌంట్ వెరిఫై అయిందా లేదా అన్నది రిపోర్ట్స్ అన్నది ఉంటుంది, దాంట్లో కనపడుతుంది. లేదు ఒక డిస్ట్రిక్ట్ సంబంధించిన మొత్తం అన్ని కూడా క్రాస్ చెక్ చేయాలంటే కనుక బీపీఎం లాగిన్లో కనపడుతుంది. బీపీఎం లాగిన్లో రిపోర్ట్స్ అనే ఒక కాలం ఉంటుంది. దాంట్లోకి వెళ్తే సిఎల్ఎఫ్ వెరిఫికేషన్ ఉంటుంది. దాంట్లో ఎన్ని మండలాలు యాక్టివ్లో ఉన్నాయి, ఎన్ని మండలాలు రిజెక్ట్ అయినాయి అనేది రిపోర్ట్ దాంట్లో వస్తుంది. సార్ ఎవరన్నా మీ దగ్గర ఉన్న ఒక ఎంఎస్ఏ ఎవరన్నా ఒకసారి రెస్పాండ్ కండి అమ్మా. మండల సమైక్య అకౌంట్ ఎవరైనా ఉన్నారా? ఉంటే ఒకటి రెస్పాండ్ కండి. నాగార్జున రెస్పాండ్ అవ్వు. కట్టరేణుకో నాగార్జున. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. మీ దగ్గర చేశారమ్మా ఇది? సార్ చేసాం సార్.
అప్రూవల్ అయిందా అకౌంట్, ఏమైనా రిజెక్ట్ అయిందా? సార్ స్టేటస్ చూద్దామంటే సైట్ వర్కింగ్ అవ్వట్లేదు సార్. ఇప్పుడు కాదు, మామూలు చూడాలి ఇంతకు ముందు అయితే. స్టేటస్ కూడా అప్రూవల్ అయితే మనకు రిపోర్ట్ వస్తుంది కదా, పెట్టాను కదా ఇందాక సార్ రిపోర్ట్. ఒకసారి మీరు రిపోర్ట్ కూడా ఎక్కడ చూసుకోవాలి కానీ స్క్రీన్ షాట్ ఒకసారి ఓపెన్ అయిన తర్వాత రేపు ఐటీ గ్రూప్ లో కూడా పెడతాము. ఐటీ సార్. ఒకసారి దీన్ని ఫాలోఅప్ చేసుకొని చేయండి. మీకు ఇప్పుడు ఈ పీపీటీ కూడా ఏం చేస్తారంటే ఫండ్ డిస్బర్స్మెంట్ మొదలు పీడీలు కాకుండా ఓన్లీ వెరిఫికేషన్ వరకు 3 పేజెస్ ఉంది. ఆ 3 పేజ్ పీపీటీ ఇప్పుడు ఐటీఐ గ్రూప్ లో పెట్టేస్తారు. ఓకే సార్. ఓకే సార్. మీరు అది చేసినప్పుడు సక్సెస్ అని వచ్చిందండి, పాస్బుక్ అప్లోడ్ వచ్చింది. చేసి అయితే అయినట్టే. నెక్స్ట్ ఎవరైనా చేయని వాళ్ళు ఉన్నారండి? ఎవరైనా వెరిఫికేషన్ చేయని వాళ్ళు, వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే? మా జిల్లా మొత్తం చేయలేదు సార్, అనకాపల్లి ఒకసారి రెస్పాండ్ అవ్వనండి. అనకాపల్లి ఐటీ ఉన్నారు కదా, ఐటీ అని అకౌంటెంట్ ఎవరు ఉన్నారమ్మా చూసారు అసలు కనీసం దీన్ని ప్రయత్నించారా చేయడానికి? అనకాపల్లి జిల్లా నుంచి ఎవరైనా ఒక అకౌంటెంట్ రెస్పాండ్ కండి. అనకాపల్లి జిల్లా ఒక అకౌంటెంట్ లేరా? ఉన్నారు సార్, ఉన్నారు సార్. అమ్మా అనకాపల్లి హైదరాబాద్ అనకాపల్లి సార్ యాక్చువల్ గా ఇది తెలీదు సార్ అసలు, అందుకే రెస్పాండ్ అవ్వట్లేదు అంటున్నాను. ఓకే ఒకసారి చేపిస్తాను సార్. ఓకే ఒకసారి చూడండి, ఐటీఎల్ అంతా ఒకసారి తీసుకోండి. ఐటీఎల్ మీకు పెడతాము, మీ డిపిఎం లాగిన్ లో కూడా పెడతాం కాబట్టి 2 చూడండి. ఒకసారి ఆ పీపీటీ చూసి ఆ విధంగా అకౌంటెంట్ చేయండి. ఈ వీక్ లో ఎంఎస్ లండ్ అయిపోతే నెక్స్ట్ వీక్ లో వివోలు లోకోస్ నుంచి తీసుకుంటారా లేదా మనమే చేయాలని చెప్పి దాన్ని కన్ఫర్మ్ చేసుకొని తర్వాత వివోలు కూడా చేపిస్తారు. ఓకేనండి, ఇప్పుడు మనకి నెక్స్ట్ ఈ అకౌంట్ అంతా అయిపోయింది. వచ్చిన వాళ్ళ వరకు మనకి లోకోస్ లో మన సిఎల్ఎఫ్ అనేది మనకి ఏదైతే మండల సమైక్యులు 660 ఉన్నాయో మన స్టేట్ లిస్ట్ లో ఉన్నాం. అందరూ మండల సమైక్యులు చేశారు, మన స్టేట్ లిస్ట్ లో ఉన్నాం కాబట్టి ఒకసారి రిపోర్ట్ అది ఓపెన్ చేసి మీకు ఒకసారి చూపిస్తాం. చూపించి ఈ వీక్ లో మనం మండల సమైక్యులన్నీ కూడా లోకోస్ లో కంప్లీట్ చేయాలి. అప్రూవల్ తో సహా అయిపోవాలి. అప్రూవల్ అయిన తర్వాత మనకి రిపోర్ట్ లో వచ్చేటట్టు చూసుకోవాలి. కాబట్టి సిఎల్ఎఫ్ మన దగ్గర ఇప్పుడు 14, 21 అయిపోయినాయి. 660 మండలాలు ఉన్నాయి మనకి, కానీ ఒకటి కూడా కాలేదు. నిన్న మొన్న మనకి పోయిన వీక్ లో రివ్యూ జరిగినప్పుడు వివోలు మండల సమైక్యుల్లో లిస్ట్ లో ఉన్నాం మన స్టేట్. మిగిలిన ఎస్హెచ్జీలు అయితే మధ్యలో ఉన్నాం, కానీ ఈ 2 లిస్ట్ లో ఉన్నాం. మన దగ్గర చిత్తూరు నుంచి శంకర్ ఉన్నాడు. శంకర్ ఒకసారి స్క్రీన్ షేర్ చేసి ఒకసారి రిపోర్ట్ చూపివా శంకర్? నమస్తే సార్. అవునా సార్, నమస్తే సార్. ఓకే సార్, ఓపెన్ ఓపెన్ స్క్రీన్ షేర్ కి అలౌ చేయాలి సార్ ఫస్ట్. ఓకే ఓకే అలౌ చేసాం. ఓకే సార్. అందరూ వినండి అండి, ఒక దాదాపు 20 మినిట్సే పట్టింది. తర్వాత మళ్ళీ వేరే బ్యాచ్ కూడా కట్టాలి కాబట్టి 20 మినిట్స్ క్లియర్ చేసేస్తాం. మీ పనులు మళ్ళీ చేసుకోవచ్చు, కంటిన్యూ మన వర్క్లు ఉన్నాయి కాబట్టి. సార్ టోటల్ 12 అప్రూవల్ అయినాయి సార్. ఓన్లీ 12 ఎంఎస్లు అప్రూవల్ అయినాయి ఇప్పుడు వరకు. అవును సార్. ఓకే, ఏపీఎం లాగిన్లో పెండింగ్ 15 ఉన్నాయి కదా. 13 చిత్తూరే, సార్. 1 ఎన్టీఆర్. సార్. ఓకే, మనకి అప్రూవల్ అయిన ఎక్కువ చిత్తూరు 8 ఉన్నాయి, అనంతపురం 1, అల్లూరు సీతారామరాజు 1, మొత్తం కలిసి ఓన్లీ 12 ఉన్నాయి. కాబట్టి చాలా మంది ఎవరు చేయలేదు. ఆ 12 చేసిన వాళ్ళు కూడా ఒక చిత్తూరు తప్పితే మిగిలిన వాళ్ళు ఒకసారి ఏమన్నా పెండింగ్ ఉన్నాయో చూసుకుంటారు. అది ఇది మనకి ఎస్హెచ్జీకి సంబంధించి వివో రిపోర్ట్ ఒకసారి ఓపెన్ చేయవా?
ఇది వివోలో కూడా మనం ఏంటంటే మన స్టేట్ లాస్ట్ లో ఉన్నాం. అన్ని స్టేట్లు ముందుకెళ్ళి కొంచెం ఏదంటే బ్యాంకు ప్రాబ్లం వాటి వల్ల ఉండే ఏదన్నా ఒక అయితే 5,000 6,000 ఆగిపోవాలి. కానీ ఇది మరి దాదాపు 27,000 వివోలు ఉంటే మన దగ్గర ఓన్లీ 8,000 అయినాయి. అంటే ఇంకా 19,000 వివోలు మనం పెండింగ్ ఉన్నాం. అది ఎలాగో డిపిఎం ఐబీలు ఐటీలు ఉన్నారు కాబట్టి అవి వాళ్ళ తర్వాత చూద్దామంటే బిజీగా ఈరోజు వివోఏలు కానీ సిసిలు కానీ వీళ్ళందరూ కూడా వేరే పనిలో బిజీగా ఉన్నారు ఈ వారం అంతా. నెక్స్ట్ వీక్ లో ఇది ప్రోగ్రెస్ మన ఎస్హెచ్జీలు వివోలు చూపిద్దాం. ప్రజెంట్ ఎంఎస్ అకౌంటెంట్లు కంప్యూటర్ ఆపరేటర్లు అంతా ఉన్నారు. వీళ్ళిద్దరూ ఈ వారంలో అది కంప్లీట్ అయ్యేలోపు ఇంకా మాకు మండల సమైక్యులు కూడా పూర్తిగా కంప్లీట్ కావాలి. మండల సమైక్యులు ఏంటంటే సపోజ్ మీ దగ్గర చూసుకోండి, మండల సమైక్య ఓపెన్ చేయగానే ఇప్పటి వరకు మన దగ్గర ఈ డేటాని మనం షేర్ చేసేటప్పుడు కొన్ని వివోలు వెళ్ళలేదు అక్కడికి. మీకు డేటాలో ఏ వివోలు అయితే కనిపిస్తున్నాయో ఆ వివోలు ఉంటాయి. లేని వివోల్ని ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి వివో యాడ్ చేయాలి. ఎన్ని వివోలు ఉంటే ప్రజెంట్ ఆ అన్ని వివోలతో మీరు ట్యాగ్ చేసేసి ఎంఎస్ ప్రొఫైల్ పూర్తి చేయాలి. సపోజ్ ఒక మండలంలో 40 వివోలు ఉన్నాయి యాక్చువల్గా ఐబీ డేటాలో. ఈ లోకోస్ డేటాలో 40 కనపడ 38 కనిపించినాయి. 38 కనిపించినట్టు ఇంకో 2 వివోలు యాడ్ చేయాలి. అది ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి ఏ వివోలో అయితే వివోఏకి మనం ట్యాగ్ చేస్తున్నాం ఎస్ఎస్సీలు ఆ వివోఏ ఆ వివోని యాడ్ చేసేసుకొని అది కూడా ప్రొఫైల్ కంప్లీట్ చేయాలి. కాబట్టి అది వివో యాడ్ చేయడం అయ్యంతా వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ప్రాసెస్. మండల సమైక్య అకౌంటెంట్లు కంప్యూటర్ ఆపరేటర్లు మీ ఇద్దరు కూర్చొని ఈ 2-3 రోజుల్లో ఇది కంప్లీట్. ఈ వీక్లో మీ దగ్గర మీకు టోటల్గా అన్ని మండలాల్లో కంప్లీట్ కావాలి. ఈ డిపిఎం ఐబీలు కూడా ఒకసారి రిపోర్ట్ చూసి అందరూ ఎంఎస్ అకౌంట్తో 10 నిమిషాలు మాట్లాడితే అయిపోయింది. రోజుకు 10 నిమిషాలు మాట్లాడితే ఇంకేమైనా డౌట్లు ఉన్నా కానీ మన ఐటీ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా అడగవచ్చు. దీనికి చేసే డౌట్ ఏం లేదు. ఇది క్లియర్గా ఒకసారి వెళ్ళిపోతే ఏపీఎం లాగిన్కి వచ్చింది. ఏపీఎం లాగిన్లో అప్రూవల్ ఇస్తే ఆటోమేటిక్గా రిపోర్ట్లోకి వచ్చేసి ఒక రోజే పట్టింది ఇది. అయితే మనం వేసేటప్పుడు ఏంటంటే సబ్ కమిటీలు ఇవన్నీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకొని ప్రొఫైల్ చేయాలి. ఒక మండల సమైక్య సపోజ్ ఒక గ్రూప్ వచ్చేసి ఒక వివో వచ్చేసి 2006లో ఏర్పడింది. మండల సమైక్య వచ్చేసి 2008లో ఏర్పడితే మండల సమైక్యలో జాయినింగ్ డేట్ అంటే 8 వేయాలి కానీ వివో ఏర్పడే డేట్ అయ్యకూడదు. కాబట్టి ఆ విధంగా రిజెక్ట్ అవుతా ఉన్నాయి. కాబట్టి కొన్ని అవి చూసుకొని సబ్ కమిటీలు 6 ఉండాలి. 6 సబ్ కమిటీలు ఉన్నాయా, ఈసీ కమిటీలో ప్రతి వివో నుంచి ఒక్కొక్కళ్ళు వచ్చారా, ఇవన్నీ చూసుకొని సబ్మిట్ చేస్తే అకౌంటెంట్లు అయిపోయింది. కాబట్టి వీళ్ళు ఎలా చేయాలో ఒకసారి మీకు అది చూపిస్తాము. ఇది చూపిస్తే ఇది నెక్స్ట్ వీక్లో మళ్ళీ ఒక వారమే తీసుకున్నాం. మళ్ళీ వచ్చే గురువారానికే మనకు 606 ఎంఎస్లు కంప్లీట్ కావాలి. కాబట్టి 60 అకౌంటెంట్లు అందరూ ఈ పని మీద ఈ 2-3 రోజుల్లో ఉండాలి. మీకు ఏదైనా డౌట్ వచ్చినా కానీ దాంట్లో లోకోస్ గ్రూప్ ఉంది, టెక్నికల్ గ్రూప్ ఉంది, అన్ని గ్రూపులు ఉన్నాయి. కాబట్టి డిపిఎం గారి దగ్గర నుంచి పంపించండి, అది క్లియర్ చేస్తాం. మనకు ముఖ్యంగా మండల సమైక్యలు మాత్రం కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ వీక్ అంతా కూడా వివోలు ఇప్పుడు ఈ ఇన్కమ్ యాప్ అయిపోగానే వివోలు మీకు వస్తున్నాం. ఒకసారి మండల సమైక్యకి సంబంధించి ఎలా చేయాలి ఏంటంటే ఒకసారి శంకర్ చెప్పవా? ఓకే సార్. ఓకే సార్, ఇప్పుడు మండల సమాఖ్య సిఎల్ఎఫ్ ప్రొఫైల్ చేయడానికి మొదట్లో మనము బ్లాక్ అడ్మిన్ లాగిన్ లో సిఎల్ఎఫ్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. ముందు ఒకసారి అందరూ డిపిఎంలు అందరూ కూడా ఎంఎస్ అకౌంటెంట్లు అందరికి లాగిన్లు ఇచ్చారో లేదో చూసుకోండి. అన్ని మండలాల నుంచి ఏపీఎం అడ్మిన్ లాగిన్ నుంచి లాగిన్స్ ఇవ్వాలి. అందరికీ లాగిన్ ఇచ్చి మా మండలాన్ని ట్యాగ్ చేయాలి ఎంఎస్. అది ఇవ్వకపోతే ఈ రోజు కంప్లీట్ చేయాలి వాళ్ళు. సో బ్లాక్ అడ్మిన్ లాగిన్ లో యూజర్ మాస్టర్లోకి వెళ్ళి సో క్రియేట్ యూజర్ లో ఇక్కడ సో సిఎల్ఎఫ్ ప్రొఫైల్ చేయడానికి ఒక ఐడి క్రియేట్ చేయాలి. సో ఐడి క్రియేట్ చేయడానికి యూజర్ నేమ్ యూజర్ ఐడి ఏపీ డిఫాల్ట్ గా ఉంటుంది, AP_, తర్వాత మనము ఏ సిఎల్ఎఫ్ కి సంబంధించిన ఐడి క్రియేట్ చేయాలనుకుంటున్నామో సో దానికి సంబంధించిన పేరు సింపుల్ గా ఎగ్జాంపుల్ ఒక మండల్ అయితే AP_, ఆ మండల్ పేరు టైప్ చేస్తే యూజర్ ఐడి జనరేట్ అవుతుంది. సో యూజర్ ఐడి ఆ విధంగా టైప్ చేయాలి. తర్వాత వచ్చి ఈమెయిల్ ఐడి, తర్వాత వచ్చి మొబైల్ నంబర్, తర్వాత డిసిగ్నేషన్ అంటే మండల సమాఖ్య అకౌంటెంట్ కి మనము లాగిన్ ఇస్తున్నాం కాబట్టి ఎంఎస్ఏ డిసిగ్నేషన్, తర్వాత వచ్చి పాస్వర్డ్, రీసెట్ పాస్వర్డ్. సో ఇవన్నీ కూడా ఐడీలు మనము గతంలో బుక్ కీపర్, ఎస్హెచ్జి బుక్ కీపర్, వివో బుక్ కీపర్ కి ఐడీలు క్రియేట్ చేసాము, రోల్స్ అన్ని అజైన్ చేసాము. సో ఇప్పుడు సిఎల్ఎఫ్ కూడా చేయాలి కాబట్టి సిఎల్ఎఫ్ కూడా రోల్ ఒకటి ఐడి ఒకటి క్రియేట్ చేసి రోల్ అజైన్ చేయాలి. కాబట్టి సో మనం ఇంతకు ముందు ఎస్హెచ్జిలకి వివోలకి ఏ విధంగా ఐడి క్రియేట్ చేస్తామో అదే విధంగా ఇక్కడ ఎంఎస్ఏ కూడా ఒక ఐడి క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ కింద కేటగిరీలో సిఎల్ఎఫ్ సెలెక్ట్ చేయాలి. తర్వాత వచ్చి రోల్ సిఎల్ఎఫ్ బుక్ కీపర్. సో ఇక్కడ మనము ఏ సిఎల్ఎఫ్ కి సంబంధించిన బ్లాక్ మండల్లో ఉన్నామో దానికి సంబంధించిన స్టేటు, డిస్టిక్,
బ్లాక్ నేమ్ ఇక్కడ సెలెక్ట్ అయి ఉంటుంది. సో ఇక్కడ యాడ్ రోల్ ఇచ్చామంటే మనము సేల్ ఆఫ్ బుక్ కీపర్ కి సంబంధించిన ఒక ఐడి జనరేట్ అవుతుంది. సో ఇది అయిన తర్వాత సో యాడ్ రోల్ ఇవ్వగానే ఇక్కడ మనం ఏదైతే ఐడి క్రియేట్ చేస్తామో ఇక్కడ ఒక రో అది ఇక్కడ కనబడుతుంది అనమాట. సో ఇది సిఎల్ఎఫ్ ఐడికి సంబంధించిన రో ఇది. సో ఇక్కడ ఫస్ట్ టైం క్రియేట్ చేసినప్పుడు చివర్లో ఐ సింబల్, బ్లూ ఐ సింబల్ దగ్గరకి క్లిక్ చేసి సో ఇక్కడ ప్లస్ సింబల్ టచ్ చేయాలి. ప్లస్ సింబల్ టచ్ చేసిన తర్వాత సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ బాక్స్ లో ఆ సిఎల్ఎఫ్ ఉంటుంది. సో ఈ సిఎల్ఎఫ్ ని మనము మ్యాప్ చేయాలి. మ్యాప్ చేసిన తర్వాత సో ఐడి క్రియేట్ అవుతుంది. తర్వాతనే మనము లాగిన్ చేయాల్సి వస్తుంది. సో ఈ విధంగా ఐడి క్రియేట్ చేసిన తర్వాత సో ఇప్పుడు లాగిన్ చేయడానికి మొబైల్లో సార్ నమస్తే సార్, శంకర్ గారు కొంచెం స్లోగా చెప్పండి సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. సో ఇప్పుడు మనము లాగిన్ లో ఏదైతే ఐడి క్రియేట్ చేసామో ఆ ఐడితో మొబైల్ ఇక్కడ సిఎల్ఎఫ్ ప్రొఫైల్ మొబైల్ యాప్ లో చేయాలి. సిఎల్ఎఫ్ ప్రొఫైల్ మొబైల్ యాప్ లో చేయాలి. సో మొబైల్ యాప్ లో చేయడానికి ప్లే స్టోర్ లో వెళ్ళి మనము లోకోస్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ప్లే స్టోర్ లో లోకోస్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు మనకి ఇక్కడ ఫోన్ హోమ్ స్క్రీన్ లో ఇక్కడ ట్యాబ్ లో కనపడుతున్నట్లు లోకోస్ యాప్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఈ లోకోస్ యాప్ టచ్ చేసిన తర్వాత సో గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ లాంగ్వేజెస్ ఇంగ్లీష్ డిఫాల్ట్ గా సెలెక్ట్ అయి ఉంటుంది. మన లోకల్ లాంగ్వేజ్ తెలుగు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ బటన్ టచ్ చేస్తే సో ఈ విధంగా ఇక్కడ మనకి రోల్స్ అన్ని కూడా డిస్ప్లే అవుతుంది హోమ్ స్క్రీన్ లో. సో ఇక్కడ మనము సిఎల్ఎఫ్ కి సంబంధించిన ఐడిలోకి రోల్లోకి వెళ్ళాలి కాబట్టి సిఎల్ఎఫ్ బుక్ కీపర్ సో రైట్ సైడ్ మధ్యలో ఉన్న రోల్ సిఎల్ఎఫ్ బుక్ కీపర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ ఇది ఇందాక మనము బ్లాక్ అడ్మిన్ లాగిన్ లో సిఎల్ఎఫ్ బుక్ కీపర్ కి ఏదైతే ఐడి ఇచ్చామో ఐడిని ఇక్కడ టైప్ చేయాలి. సో ఐడి సో మనం అక్కడ పాస్వర్డ్ ఏదైతే ఇచ్చామో పాస్వర్డ్ కామన్ గా సో మనము ఎస్హెచ్జి బుక్ కీపర్ వివో బుక్ కీపర్ కి ఏదైతే కామన్ పాస్వర్డ్ ఐడి టైప్ చేసి సేమ్ పక్క ఐడినే పాస్వర్డ్ గా పెడుతూ OS@2023 ఏ విధంగా చేస్తున్నాము. సో ఐడి ఏదైతే ఉందో ఐడి సేమ్ కింద కూడా ఐడినే టైప్ చేసి పక్కలో OS స్మాల్ లెటర్ @2023. సో ఇది పాస్వర్డ్ అయిన తర్వాత సైన్ ఇన్. సో సైన్ ఇన్ అయిన తర్వాత సో ఇక్కడ పిన్ 1 2 3 4 సెట్ చేసుకోండి. 1 2 3 4 కామన్ గా అందరికి డిఫాల్ట్ గా. సో ఇప్పుడు ఇలా ఐడితో లాగిన్ అవ్వగానే సిఎల్ఎఫ్ కి సంబంధించిన స్క్రీన్ ఓపెన్ అయింది. సో సిఎల్ఎఫ్ అని చెప్పి మనం అక్కడ బ్లాక్ అడ్మిన్ లాగిన్ లో సిఎల్ఎఫ్ ని మ్యాప్ చేశాం కాబట్టి మ్యాప్ చేసిన సిఎల్ఎఫ్ ఇక్కడ సిఎల్ఎఫ్ దగ్గర 1 అని బ్రాకెట్ లో కనబడుతుంది. ఒకవేళ బ్లాక్ అడ్మిన్ లాగిన్ లో మ్యాప్ చేయకపోతే ఇక్కడ 0 ఉంటుంది. సో ఇక్కడ 0 ఉంది అంటే అక్కడ మ్యాప్ చేయలేదని అర్థం. బ్లాక్ అడ్మిన్ లాగిన్ లోకి వెళ్ళి మ్యాప్ చేయాలి. సో మ్యాప్ చేసాము, ఇక్కడ సిఎల్ఎఫ్ కనపడుతుంది కాబట్టి ఆ సిఎల్ఎఫ్ పైన టచ్ చేయాలి. టచ్ చేస్తే సో ఈ విధంగా ఆ సిఎల్ఎఫ్ పేరు కనపడుతూ సో రైట్ సైడ్ ఆ సిఎల్ఎఫ్ లో ఎన్ని వివోలు ఉన్నాయని కూడా బ్రాకెట్ లో వివో ఎన్ని కౌంట్ ఉంది అది కనపడుతుంది. సో ఇప్పుడు మనము సిఎల్ఎఫ్ ప్రొఫైల్ చేయడానికి సిఎల్ఎఫ్ కి రైట్ సైడ్ చివర్లో ఉన్న 3 డాట్స్ టచ్ చేసి సో ఇక్కడ 3 డాట్స్ టచ్ చేయాలి. 3 డాట్స్ టచ్ చేసి ఫస్ట్ వన్ సిఎల్ఎఫ్ ప్రొఫైల్ లోకి వెళ్ళాలి. సో సిఎల్ఎఫ్ ప్రొఫైల్ కి అయితే సేమ్ వివో ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుందో
100% వివో ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుందో సిఎల్ఎఫ్ ప్రొఫైల్ కూడా అదే విధంగా ఉంటుంది. సో ఇక్కడ సో 1 by 1 ఐకాన్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ మొదట బ్లాక్ నేమ్ పైన ఆటోమేటిక్ గా డిస్ప్లే ఉంటుంది. సెకండ్ వన్ సిఎల్ఎఫ్ నేమ్. సిఎల్ఎఫ్ నేమ్ లో సో క్లియర్ గా పూర్తిగా మన సిఎల్ఎఫ్ బ్యాంక్ పాస్బుక్ లో ఏ విధంగా ఉందో సో పూర్తిగా ఆ విధంగా టైప్ చేయాలి సిఎల్ఎఫ్ నేమ్. సో రంపిచర్ల ఎంఎంఎస్ అనుకుంటే, ఇంకా లేకపోతే మండల మహిళా సమాఖ్య ఉందంటే మండల మహిళా సమాఖ్యాన్ని పూర్తిగా టైప్ చేయాలి. సార్ నమస్కారం సార్. సార్ చెప్పండి సార్. సార్ ఇప్పుడు మనకి సిఎల్ఎఫ్ నేమ్ అనేది బ్యాంక్ పాస్బుక్ అంటున్నారు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ప్రకారం చేయాలా కాకపోతే బ్యాంక్ పాస్బుక్ ప్రకారం చేయాలంటే చిన్న డౌట్ క్లాస్. సార్ బ్యాంక్ పాస్బుక్ లో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లో యాక్చువల్ గా ఒకే విధంగా ఉండాలి. సో ఇక్కడ బ్యాంక్ పాస్బుక్ అని ఎందుకు అంటున్నామంటే భవిష్యత్తులో మనకి అమౌంట్స్ ఏవైనా ట్రాన్స్ఫర్ అయ్యేది కూడా మనకి డేటా అనేది సో ఇక్కడ నుంచి తీసుకొని దీన్ని బేస్ చేసుకొని డేటా ఏమైనా అమౌంట్స్ షేర్ మనకి ట్రాన్స్ఫర్ అవుతాయి కాబట్టి సో బ్యాంక్ పాస్బుక్ ప్రకారం అంటున్నాము. యాక్చువల్ గా బ్యాంక్ పాస్బుక్ లో కానీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లో కానీ ఒకే విధంగా ఉండాలి. ఒకవేళ లేనప్పుడు బ్యాంక్ పాస్బుక్ లో ఏ విధంగా ఉందో ఆ విధంగా చేయమంటున్నాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, నమస్తే. తర్వాత కింద సెకండ్ సిఎల్ఎఫ్ నేమ్ ఇంగ్లీష్ లో, తర్వాత సిఎల్ఎఫ్ నేమ్ లోకల్ లాంగ్వేజ్. సో సేమ్ పైన ఏదైతే సిఎల్ఎఫ్ నేమ్ టైప్ చేసామో దాన్ని తెలుగులో లోకల్ లాంగ్వేజ్ లో నెక్స్ట్ లైన్ లో టైప్ చేయాలి. సో ఆ తర్వాత ఫార్మేషన్ డేట్. సిఎల్ఎఫ్ మొదటగా ఏ రోజు ఫార్మ్ అయిందో 2002 కావచ్చు, 2003 కావచ్చు, ఆ ఫార్మేషన్ డేట్ ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఇందాక సారు చెప్పినట్లు ఈ ఫార్మేషన్ డేట్ కి తర్వాత నెక్స్ట్ ఐకాన్ కి కొద్దిగా లింక్ ఉంది, అది ఆ ఐకాన్ కి వెళ్ళినప్పుడు తెలుసుకుంటాము. సో ఫార్మేషన్ డేట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ సిఎల్ఎఫ్ 2002లో ఫామ్ అయింది. తర్వాత ప్రమోటెడ్ బై. సో ప్రమోటెడ్ బై అనేది ఎస్హెచ్జి లెవెల్ కానీ, వివో లెవెల్ కానీ, సో సిఎల్ఎఫ్ లెవెల్ కానీ. సో 2011 జూన్ 11/6/2011 కంటే ముందు ఫార్మేషన్ డేట్ ఉంటే స్టేట్ ప్రాజెక్ట్, ఆ తర్వాత అయితే ఎన్ఆర్ఎల్ఎం. సో ఇక్కడ 2002 కాబట్టి ప్రమోటెడ్ బై స్టేట్ ప్రాజెక్ట్. సో నెక్స్ట్ ప్రమోటర్స్ నేమ్ సెర్ప్. ఆ తర్వాత కోఆప్టెడ్, రివైవ్డ్, నాన్ కోఆప్టెడ్. సో కోఆప్టెడ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే స్టేట్ ప్రాజెక్ట్ లో ఫామ్ అయినవన్నీ కూడా తర్వాత కోఆప్టెడ్ అయినట్లు కోఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. కోఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో రివైవ్డ్ కానీ నాన్ కోఆప్టెడ్ కానీ ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోకూడదు, సెలెక్ట్ చేసుకోవద్దు. 2011 తర్వాత అంటే న్యూ వస్తుంది. 2011కు ముందే మన ఎంఎస్ అన్ని కూడా ఫామ్ అయినాయి కాబట్టి సో అన్నిటికీ కూడా కోఆప్టెడ్ సెలెక్ట్ చేసుకోవాలి. కోఆప్టెడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కోఆప్షన్ డేట్. కోఆప్షన్ డేట్ కూడా సో మనం ఎస్హెచ్జి లెవెల్లో, వివో లెవెల్లో ఏ విధంగా 11/6/2011 సెలెక్ట్ చేసుకున్నామో ఇక్కడ కూడా సో డేట్ అనేది 11/6/2011 అనేది కోఆప్షన్ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వచ్చి మీటింగ్ ఫ్రీక్వెన్సీ. సో మీటింగ్ ఫ్రీక్వెన్సీ మంత్లీ వన్స్ జరుగుతుంటే మంత్లీ, లేదా ఫోర్ట్నైట్లీ, మంత్లీ టూ మీటింగ్స్ జరుగుతుంటే ఫోర్ట్నైట్లీ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మంత్లీ సెలెక్ట్ చేసుకుంటే సో ఏ డేటు, సో మంత్లీ సెలెక్ట్ చేసుకుంటే సో ఫస్ట్ వీకా, సెకండ్ వీకా, థర్డ్ వీకా, ఫోర్త్ వీకా, లేకపోతే లాస్ట్ వీకా, లేదా పర్టికులర్ డేట్ లో మీటింగ్ చేసుకుంటున్నారు అనేది ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ మనం మామూలుగా డేట్ ప్రకారమే మీటింగ్ జరుపుకుంటాం కాబట్టి డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత అది ఏ డేట్ అనేది నెక్స్ట్ సెలెక్ట్ చేయాలి. తర్వాత చాలా ముఖ్యమైన పాయింట్ ఫైనాన్షియల్ ఇంటర్మీడియేషన్. సో ఫైనాన్షియల్ ఇంటర్మీడియేషన్ ఖచ్చితంగా ఎస్ అనే పెట్టాలి. సో ఎందుకంటే అంటే ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయా లేదా అని. సో ఇక్కడ ఫైనాన్షియల్ ఇంటర్మీడియేషన్ నో అని పెడితే తర్వాత మనకి ట్రాన్సాక్షన్ చేయడానికి ఈ ఎంఎస్, ఈ సిఎల్ఎఫ్ కనపడదు. సో కాబట్టి జాగ్రత్తగా ఫైనాన్షియల్ ఇంటర్మీడియేషన్ అనేది ఎస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మెంబర్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ సో ఎంఎస్ సిఎల్ఎఫ్ అనే ఆర్గనైజేషన్ ఎస్హెచ్జీలతో ఏర్పడిందా, వివోలతో ఏర్పడిందా అని. సో మామూలుగా మన దగ్గర అన్ని కూడా వివోలే ఎంఎస్ వచ్చి వివోలతో ఎంఎస్ ఫామ్ అయింది కాబట్టి సో ఇక్కడ మెంబర్ ఆర్గనైజేషన్ వివో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వచ్చి కంపల్సరీ సేవింగ్స్ ఫ్రీక్వెన్సీ. కంపల్సరీ సేవింగ్స్ ఫ్రీక్వెన్సీ నెలకు ఒకసారి చేస్తారా, అంటే ఫ్రీక్వెన్సీ నెలకు ఒకసారి చేస్తారా అనేది అక్కడ మంత్లీ సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్హెచ్జి, వివోలో ఏ విధంగా మనం మంత్లీ సెలెక్ట్ చేసుకున్నామో ఎంఎస్ లో కూడా, సిఎల్ఎఫ్ లో కూడా కంపల్సరీ సేవింగ్స్ అనేది మంత్లీ ఫ్రీక్వెన్సీ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వచ్చి కంపల్సరీ సేవింగ్స్ అమౌంట్ పర్ మెంబర్, అంటే పర్ వివో, ఒక నెలలో ఒక వివో సిఎల్ఎఫ్ కి ఎంత సేవింగ్స్ చేస్తున్నారు అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ కంపల్సరీ సేవింగ్స్ ఇంట్రెస్ట్ రేట్ ప్రస్తుతానికి ఏం లేదు, 0. తర్వాత వచ్చి వాలంటరీ సేవింగ్స్. ఈ సిఎల్ఎఫ్ లో వాలంటరీ సేవింగ్స్ ఏమైనా ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని. మాక్సిమం వాలంటరీ సేవింగ్స్ ఏమి ఉండదు కాబట్టి నో సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఐకాన్, నెక్స్ట్ ఆప్షన్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ బుక్ కీపర్.
సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ బుక్ కీపర్ ఎస్ ఇంటర్నల్, ఎస్ ఎక్స్టర్నల్, నో. అంటే ఈసీ మెంబర్లలో ఒకరు బుక్ కీపర్ అయితే ఎస్ ఇంటర్నల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈసీ మెంబర్లు కాకుండా వేరే వేరే వాళ్ళు బుక్ కీపర్ అయితే ఎస్ ఎక్స్టర్నల్ సెలెక్ట్ చేసుకోవాలి. బుక్ కీపర్ లేకపోతే నో సెలెక్ట్ చేసుకోవాలి. మన బుక్ కీపర్లు అన్ని కూడా అందరూ కూడా మాక్సిమం ఎక్స్టర్నల్, అంటే ఈసీ మెంబర్ల వాళ్ళు కాకుండా ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క CLF కి ఒక్కొక్క బుక్ కీపర్ సపరేట్ గా అకౌంటెంట్ ఉంటారు కాబట్టి ఎస్ ఎక్స్టర్నల్ సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళ పేరు, వాళ్ళ మొబైల్ నెంబరు నెక్స్ట్ 2 ఆప్షన్స్ లో టైప్ చేయాలి. తర్వాత వచ్చి టెన్యూర్ ఆఫ్ ఎలక్టెడ్ ఆఫీస్ బేరర్స్. సో వాళ్ళ కాల పరిమితి, ఓబీ యొక్క కాల పరిమితి. సో ఇక్కడ ఆఫీస్ బేరర్. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ CLF. రిజిస్ట్రేషన్ అయింటే ఎస్, లేకపోతే నో అని సెలెక్ట్ చేయాలి. సో అన్ని CLF లు రిజిస్ట్రేషన్ అయినాయి కాబట్టి సో ఎస్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ నంబరు, సో మన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లో ఏ విధంగా ఉందో ఆ విధంగా పూర్తిగా ఎంటర్ చేయాలి. తర్వాత వచ్చి రిజిస్ట్రేషన్ యాక్ట్. సో రిజిస్ట్రేషన్ యాక్ట్ కూడా ఇక్కడ సో మనకి ఆప్షన్స్ అన్ని కూడా ఉన్నాయి. మనం ఏ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేశామో ఆ యాక్ట్. సో మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్. సో ఇక్కడ కూడా చాలా వివోల్లో కూడా చూసినట్లయితే యాక్ట్ అనేది చాలా మంది తప్పుగా సెలెక్ట్ చేస్తున్నారు. సో దానిపైన కరెక్ట్ గా మనం ఏ యాక్ట్ లో చేస్తున్నామో, ఇప్పుడు మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ కాబట్టి సో అది సెలెక్ట్ చేసుకోవాలి. సో డిఫరెంట్ యాక్ట్స్ సో వేరే స్టేట్లకు సంబంధించి ఉన్నాయి. సో వాటికి సంబంధించి మనకు అవసరం లేదు. సో మనం ఏదైతే అది మనకి మూడోది ఉంటుంది, ఆ మూడో సీరియల్ నెంబరే సెలెక్ట్ చేయండి. చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయి చాలా వేరు సెలెక్ట్ చేస్తున్నారు. వేరే సెలెక్ట్, సార్ చెప్పినట్లు వేరే ఉన్నాయి. వాటిని అన్ని కూడా మార్చాల్సి వస్తుంది వివోలో కూడా. తర్వాత వచ్చి డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. సో పైన రిజిస్ట్రేషన్ నంబర్ లోనే ఇక్కడ కింద డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ సంబంధించిన ఇయర్ కూడా ఉంటుంది. సో అది కూడా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ డేటు సర్టిఫికేట్ లో ఉన్న ప్రకారం వేయాలి. దాని తర్వాత రిజిస్ట్రేషన్ కాపీ ఇక్కడ క్యాప్చర్ చేయాలి. సో చివరిగా స్టేటస్ యాక్టివ్ కామన్ గా డిఫాల్ట్ గా ఉంటుంది, సేవ్ చేయాలి. సేవ్ చేసి సో నెక్స్ట్ ఐకాన్, మనం ఒక ఐకాన్ సేవ్ చేసిన వెంటనే నెక్స్ట్ ఐకాన్ కి వెళ్తుంది. నెక్స్ట్ ఐకాన్ వివో CLF మ్యాపింగ్. సో వివో CLF మ్యాపింగ్ లో ఇక్కడ మనం 1 by 1 పంచాయత్ సెలెక్ట్ చేసుకొని ఈ CLF లో ఉన్న వివోలన్నీ కూడా ఈ ఐకాన్ లో మ్యాప్ చేయాలి. సో మామూలుగా డిఫాల్ట్ గా మీరు ఓపెన్ చేయగానే అన్ని CLF లు మాక్సిమం మ్యాప్ అయింటాయి. ఒకవేళ ఏవైనా మ్యాప్ కాకపోతే సో ఇక్కడ మ్యాప్ చేయాలి. సో ఇప్పుడు ఒక్కొక్క పంచాయతీగా సెలెక్ట్ చేసుకొని ఆ పంచాయతీలో ఏవే వివోలు ఉన్నాయి ఇక్కడ మనకి కనపడతాయి. సో ఇప్పుడు ఇక్కడ అన్ని కూడా మ్యాప్డ్ లిస్ట్ లోనే ఉన్నాయి, మ్యాప్డ్లోనే ఇక్కడ ఉన్నాయి. సో మ్యాప్ లో లేనిది ఎలా మ్యాప్ చేయాలనేది ఒకసారి చూపిస్తాను. సో ఒక ఫస్ట్ పంచాయతీ సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ మ్యాప్డ్ లో ఒకటి ఉంది, అన్మ్యాప్డ్ లో కూడా ఒకటి ఉంది. సో ఇది మ్యాప్ చేయడానికి సో లెఫ్ట్ సైడ్ ఈ బాక్స్ లో టచ్ చేస్తే సో జాయినింగ్ డేట్ అనేది అడుగుతుంది. సో ఎప్పుడు ఈ వివో ఈ MS లో ఈ CLF లో జాయిన్ అయిందని ఈ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో వివో ఏర్పడిన నెక్స్ట్ మంత్, సార్ ఇందాక చెప్పినట్లు వివో జాయినింగ్ డేట్ CLF ఫార్మేషన్ డేట్ కంటే ముందు ఉండకూడదు. సో ఇప్పుడైతే మీకు యాపే అలో చేయదు, గతంలో ఉన్నాయి కానీ ఇప్పుడు అలో చేయదు కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఇక్కడ సో డేట్ సెలెక్ట్ చేసి కింద మ్యాప్ అండ్ అప్లోడ్ వివో అని టచ్ చేయగానే ఆటోమేటిక్ గా సో ఇప్పుడు మ్యాప్డ్ వివోలోకి ఆ వివో కూడా వచ్చి జాయిన్ అయింది. ఈ విధంగా మనము సో వెరీ సింపుల్ మ్యాప్ చేయడము. సో మ్యాప్డ్ లిస్ట్ లో ఉన్న వివోనికి లెఫ్ట్ సైడ్ ఒక చిన్న బాక్స్ ఉంటుంది, బాక్స్ లో టచ్ చేసి జాయినింగ్ డేట్ ఎప్పుడు ఆ వివో ఆ MS లోకి ఆ CLF లోకి జాయిన్ అయింది జస్ట్ డేట్ సెలెక్ట్ చేసుకొని కింద మ్యాప్ అండ్ అప్లోడ్ SSG చేస్తే ఆటోమేటిక్ గా జాయిన్ అవుతుంది. అది సింపుల్ ప్రాసెస్. సో ఆ విధంగా అన్ని వివోలు మ్యాప్ అయిన తర్వాత యాక్చువల్ గా మీరు యాప్ ఓపెన్ చేయగానే ఆల్మోస్ట్ ఆల్ అన్ని వివోస్ మ్యాపింగ్ లోనే ఉంటాయి. ఏదైనా 1 or 2 మ్యాపింగ్ లో లేకపోతే మాత్రమే మ్యాప్ చేయాల్సి వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఐకాన్. సో ఆ విధంగా అన్ని వివోలు ఆ CLF లో ఉన్న అన్ని వివోలు మ్యాప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఐకాన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్. సో ఇది కూడా సేమ్ వివోలో ఏ విధంగా చేసామో అదే విధంగా CLF లో కూడా చేయాలి. సో ఇక్కడ సో మనం ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్
ఐకాన్ ఓపెన్ చేయగానే కింద మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. రిక్వైర్మెంట్స్ అనేది ఇన్స్ట్రక్షన్స్ కింద ఉన్నాయి. సో అక్కడ మినిమం 1 మెంబర్, మాక్సిమం 5 ఈసీ మెంబర్స్ ఫ్రమ్ ఈచ్ వివో. ప్రతి వివో నుండి మినిమం ఒక ఈసీ మెంబర్ ని సెలెక్ట్ చేయాలి. సెకండ్ పాయింట్, 3 ఆఫీస్ బేరర్స్, ఒకటి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, 3 ఆఫీస్ బేరర్స్ ఖచ్చితంగా సెలెక్ట్ చేయాలి. చివరిగా అట్లీస్ట్ 2 సిగ్నేటరీస్, సో 2 సిగ్నేటరీలు ఖచ్చితంగా ఉండాలి. సో ఈ ఐకాన్ లో ప్రతి వివో నుంచి ఒక ఈసీ మెంబర్ సెలెక్ట్ చేయాలి. సో అందరు ఈసీ మెంబర్ల నుంచి కనీసం 3 ఓబీ, ఒకరు ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అనే 3 ఓబీని సెలెక్ట్ చేయాలి. ఆ 3 నుండి కనీసం 2 సిగ్నేటరీగా చేయాలి. సో ఈ ఐకాన్ కంప్లీట్ అవ్వాలంటే ఈ 3 పాయింట్స్ కంప్లీట్ చేస్తేనే ఈ ఐకాన్ కంప్లీట్ అవుతుంది. సో ఈసీని ఏ విధంగా సెలెక్ట్ చేయాలంటే, సో ఫస్ట్ వన్, ఈసీలు సెలెక్ట్ చేసిన వివోలన్నీ కూడా గ్రీన్ కలర్ లో ఉంటాయి. ఏదైతే సెలెక్ట్ చేయలేదో అది ఇట్లా వైట్ కలర్ లో, సో యాష్ కలర్ లో ఉంటుంది. ఏ విధంగా సెలెక్ట్ చేయాలంటే, పైన ఇప్పుడు ఫస్ట్ వన్ బండకీదపల్లి అనే వివోలో ఇంకా ఈసీని సెలెక్ట్ చేయలేదు. ఏ విధంగా సెలెక్ట్ చేయాలంటే, సో ఇక్కడ ఆరో మార్క్ టచ్ చేస్తే కింద ప్లస్ గుర్తు గ్రీన్ కలర్ లో కనపడుతుంది. అక్కడ టచ్ చేసి సో ఈ సెకండ్ ఐకాన్ కానీ థర్డ్ ఐకాన్ కానీ నెట్ మోడ్ లో ఉండాలి. నెట్ లేకపోతే చూడండి ఇక్కడ మనం సెకండ్ ఐకాన్, థర్డ్ ఐకాన్ టచ్ చేసినప్పుడు చివర్లో వైఫై సింబల్ కూడా మనకి బ్లింక్ అవుతా ఉంటుంది. కాబట్టి నెట్ యాక్సెస్ ఉంటేనే ఈ 2 ఐకాన్లు మనకి వర్క్ అవుతాయి. సో ఇక్కడ ఆ వివో నుండి ఎంఎస్ కి వచ్చిన ఈసీ మెంబర్లు అన్ని కూడా ఎస్హెచ్జి ప్రొఫైల్ చేసినప్పుడు, వివో ప్రొఫైల్ చేసినప్పుడు ఎవరెవరైతే ఉన్నారో ఆ పేర్లన్నీ ఇక్కడ కనబడతాయి. ఇక్కడ వివోలో ఉన్న ప్రెసిడెంట్ ని ఇక్కడ ఎంఎస్ లో ఈసీ మెంబర్ గా సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ ఈ వివోలో ఉన్న ప్రెసిడెంట్ ని ఇక్కడ నేను ఈసీ మెంబర్ గా సెలెక్ట్ చేశాను. సో డిసిగ్నేషన్, ఈ ప్రెసిడెంట్ ఎంఎస్ లో డిసిగ్నేషన్, సో ఈసీ మెంబర్ అయ్యుండొచ్చు, ప్రెసిడెంట్ అయ్యుండొచ్చు, సెక్రటరీ అయ్యుండొచ్చు, ట్రెజరర్ అయ్యుండొచ్చు. సో ఈసీ మెంబర్, సో ఎప్పటి నుంచి ఈమె ఈసీ మెంబర్ గా ఉన్నారు, ఎప్పటి నుంచి ఈసీ మెంబర్ గా మనకి ఎంఎస్ లో జాయిన్ అయిన అనేది డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. చేసిన తర్వాత కింద సేవ్. సో ఈ విధంగా చేయాలి. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ వివో కూడా మనం వివో ఈసీ మెంబర్ సెలెక్ట్ చేస్తాం కాబట్టి గ్రీన్ కలర్ లోకి ఫస్ట్ వివో కూడా వచ్చింది. ఆ విధంగా అన్ని వివోల్లో కూడా మనము ఈసీ మెంబర్లని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత సో అందరూ ఈసీ మెంబర్ ఉంటారు. ఒక 3 వివోల్లో మాత్రం ప్రెసిడెంట్, సెక్రటరీ. సో అక్కడ డిసిగ్నేషన్ దగ్గర ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో వాళ్ళకి ప్రెసిడెంట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సెక్రటరీ ఉన్న వివోలో సెక్రటరీ అని సెలెక్ట్ చేసుకోవాలి. ట్రెజరర్ ఉన్న వివోలో ట్రెజరర్ అని సెలెక్ట్ చేసుకోవాలి. రిమైనింగ్ అన్ని కూడా మనకి ఈసీ మెంబర్లుగా ఉంటారు. జాయింట్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ 3 అయితే కామన్. సో ఇప్పుడు మనం అన్ని కూడా అయిన తర్వాత సో అన్ని వివోల్లో ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ సెలెక్ట్ చేసుకున్నామా లేదని కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రెసిడెంట్, సెక్రటరీ ఈ వివోలో సెలెక్ట్ చేసాం. ప్రెసిడెంట్ ఈ బొమ్మనాయనపల్లికి సంబంధించి ప్రెసిడెంట్ సెలెక్ట్ చేసాం. సో ఇక్కడ జాయింట్ సెక్రటరీ, సో ట్రెజరర్. సో మనకు కావాల్సిన 3 ఎవరైతే కంపల్సరీ ఉన్నారో ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ 3 కూడా మనం సెలెక్ట్ చేసాం. సో ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత సో ఈ విధంగా థర్డ్ ఐకాన్ ప్రతి వివో నుంచి ఒక ఈసీ మెంబర్ సెలెక్ట్ చేయాలి. సో అన్ని వివో నుంచి ఈసీ మెంబర్ సెలెక్ట్ చేసిన తర్వాత అన్ని వివోల నుంచి ఈసీ మెంబర్ సెలెక్ట్ చేసి అందులో 3 ప్రెసిడెంట్, ఒక ప్రెసిడెంట్, ఒక సెక్రటరీ, ఒక ట్రెజరర్ సెలెక్ట్ చేయాలి. సో వాళ్ళలో కనీసం 2 సిగ్నేటరీగా చేయాలి. చేసిన తర్వాత సో ఈ ఐకాన్ కంప్లీట్ అవుతుంది. సో ఈ విధంగా మనం కంప్లీట్ చేసినప్పుడు అన్ని వివోస్ గ్రీన్ కలర్ లో వస్తే మనము అన్ని వివోల నుంచి ఈసీ మెంబర్ సెలెక్ట్ చేసినట్టు. సో ఈ విధంగా ఈ ఐకాన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఫోన్ నెంబర్ ఐకాన్ కి వెళ్ళాలి. సో ఫోన్ నెంబర్ ఐకాన్ లో మనం ఏం చేయాల్సిన పని లేదు. సో థర్డ్ ఐకాన్ లో ఎవరినైతే మనం ఓబీగా సెలెక్ట్ చేస్తామో ఆ ఫోన్ నెంబర్ లో ఆటోమేటిక్ గా నెక్స్ట్ ఐకాన్ ఫోన్ నెంబర్ ఐకాన్ లో మనకి ఓబీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్ నెంబర్లు సిఎల్ఎఫ్ ఫోన్ నెంబర్లుగా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఈ ఐకాన్ లో మనం చేయాల్సిన పని ఏం లేదు. సో థర్డ్ ఐకాన్ లో మనం ఏదైతే చేస్తామో ఓబీగా ఆ పేర్లు ఇక్కడ ఆటోమేటిక్ గా డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ అడ్రస్ ఐకాన్. సో అడ్రస్ ఐకాన్ లో సో ఇక్కడ
మండల సమాఖ్యకు సంబంధించిన సిఎల్ఎఫ్ కి సంబంధించిన అడ్రస్. సో సిఎల్ఎఫ్ నేమ్, అడ్రస్ లైన్ 1, అడ్రస్ లైన్ 2, గ్రామ పంచాయతీ సెలెక్ట్ చేసి పిన్ కోడ్ ఎంటర్ చేసి సేవ్ చేయాలి. సో నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్. సో బ్యాంక్ అకౌంట్ లో మన సిఎల్ఎఫ్ లో ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయో అన్ని బ్యాంక్ అకౌంట్స్. సో ఇప్పుడు మీరు ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు ఒక బ్యాంక్ అకౌంట్ ఉండొచ్చు. రిమైనింగ్ బ్యాంక్ అకౌంట్స్ అన్ని కూడా ఇక్కడ కింద రైట్ సైడ్ బాటమ్ లో ప్లస్ గుర్తు ఉంటుంది. ప్లస్ గుర్తు టచ్ చేసి మన దగ్గర ఉన్న ఎన్ని మండల సమాఖ్యలో ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయో అన్ని బ్యాంక్ అకౌంట్లు 1 by 1 యాడ్ చేయాలి. ఒక అకౌంట్ సిఎఫ్ అకౌంట్ ప్రైమరీ అకౌంట్ గా ఉండాలి. రిమైనింగ్ అన్ని కూడా నాన్ ప్రైమరీలో ఉంటాయి. సో మన దగ్గర ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి అన్ని బ్యాంక్ అకౌంట్ ఇక్కడ యాడ్ చేయాలి. తర్వాత ఐకాన్ కేవైసీ. సో పాన్ కార్డ్ నంబరు. సో పాన్ కార్డ్ టైప్ సెలెక్ట్ చేసి పాన్ ట్యాన్ అని అడుగుతుంది. సో పాన్ కార్డ్ సెలెక్ట్ చేసిన తర్వాత పాన్ నంబరు, తర్వాత వచ్చి పాన్ కు సంబంధించిన ఫోటో తీసి సేవ్ చేసి ఈ ఐకాన్ కంప్లీట్ చేయాలి. వివోలో ఏ విధంగా చేస్తామో ఇక్కడ కూడా అదే విధంగా చేయాలి. చివరి ఐకాను సబ్ కమిటీలు మనకు 6 ఉంటాయి. ప్రతి సబ్ కమిటీలో కూడా కనీసం ఇద్దరు మెంబర్ని సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ సబ్ కమిటీని యాడ్ చేయడం ఎలా అంటే ఫస్ట్ మనం సెలెక్ట్ చేసినప్పుడు సో ఇక్కడ ఏమి బ్లాంక్ గా ఉంటుంది. సో కింద ప్లస్ గుర్తు ద్వారా సబ్ కమిటీ యాడ్ చేయాలి. ప్లస్ గుర్తు మనం టచ్ చేసామంటే సో కింద బాటమ్ లో ప్లస్ గుర్తు ఉంటుంది బ్లూ కలర్ లో, అక్కడ టచ్ చేసి సో ఇక్కడ సబ్ కమిటీ సెలెక్ట్ చేయాలి. సబ్ కమిటీ సెలెక్ట్ చేసిన తర్వాత సో ఎప్పుడు ఆ సబ్ కమిటీ ఫామ్ అయిందో ఆ ఫ్రమ్ డేట్ ఇక్కడ సెలెక్ట్ చేయాలి. సబ్ కమిటీ ఫ్రమ్ డేట్ సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ చేసి అందులోకి 1 by 1 మెంబర్ని యాడ్ చేయాలి. సో ఒక కమిటీలో నేను యాడ్ చేస్తాను. సో సబ్ కమిటీకి సంబంధించి ప్రతి సబ్ కమిటీలో మినిమం 2 మెంబర్లు ఉండాలి. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఒక కమిటీనే సో ఇప్పుడు 5 కమిటీలు ఉంది. ఇంకొక కమిటీ యాడ్ చేయాలంటే అసెట్, బ్యాంకు, లైవ్లీహుడ్, సోషల్. సో స్పెషల్ సబ్ కమిటీ ఎప్పుడు ఫామ్ అయిందని డేట్ సెలెక్ట్ చేసాము, సేవ్ చేసాం. సో ఇప్పుడు కమిటీ ఏర్పడింది. సో కమిటీ ఏర్పడిన తర్వాత ఇందులో మెంబర్స్ యాడ్ చేయాలంటే ఇక్కడ ప్లస్ గుర్తు పైన టచ్ చేస్తే కింద ప్లస్ సింబల్ వస్తుంది. ఈ ప్లస్ సింబల్ టచ్ చేసి ఇంకా ఈ కమిటీలో మెంబర్స్ యాడ్ చేయాలి. సో ఇక్కడ పైన మండల సమాఖ్య పేరు కనబడుతోంది, నెక్స్ట్ సబ్ కమిటీ పేరు కనబడుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఈసీ మెంబర్, ఈ కమిటీలో ఎవరు ఇద్దరు ఉన్నారనేది సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ ఆల్రెడీ ఇంకో కమిటీలో సెలెక్ట్ చేసిన వాళ్ళని ఇక్కడ సెలెక్ట్ చేయలేము. సో ఇక్కడ ఒక మెంబర్ సెలెక్ట్ చేస్తాము. ఈ కమిటీ మెంబర్ జాయినింగ్ డేట్. సో ఇక్కడ కూడా కమిటీ మెంబర్ జాయినింగ్ డేట్ కూడా సిఎల్ఎఫ్ ఫార్మేషన్ డేట్ కంటే ముందు ఉండకూడదు. సో ఇప్పుడైతే డేట్స్ అలౌ చేయదు, ప్రాబ్లం లేదు. ఒక మెంబర్ని సెలెక్ట్ చేశాను, సేవ్. సో ఒక మెంబర్ సెలెక్ట్ చేశాను, ఇంకా కూడా మనకి గ్రీన్ రాలేదు. అంటే సో ప్రతి కమిటీలో ఇద్దరు ఉంటేనే గ్రీన్ అవుతుంది అనమాట. సో ఇంకొక మెంబర్ని యాడ్ చేయాలి. ఇంకో మెంబర్ని యాడ్ చేశాను. సో ఆ మెంబర్ ఎప్పటి నుంచి ఉన్నారనేది డేట్ కూడా సెలెక్ట్ చేసి సేవ్ చేశాను. సో ఇప్పుడు ఆ సబ్ కమిటీలో ఇద్దరు మెంబర్ని యాడ్ చేశాను కాబట్టి గ్రీన్ కలర్ అయింది. సో ఈ విధంగా 1 by 1 ఐకాన్ అన్ని కంప్లీట్ చేసి చివర్లో బ్యాక్ వచ్చి సో ఇక్కడ బ్యాక్ వచ్చిన తర్వాత అన్ని కంప్లీట్ అయిన తర్వాత మనము సర్వర్కి పంపించాలి. సర్వర్కి పంపేటప్పుడు పంపాలి అంటే 3 dots పైన టచ్ చేసి సెండ్ ఫర్ అప్రూవల్ చేస్తే ఈ విధంగా సో అన్ని ఐకాన్స్ గ్రీన్ లో ఉంటే అప్లోడ్ అవుతుంది. సో ఇక్కడ బేసిక్ డేటా నాట్ కంప్లీట్ అంటే మనము ఈసీ మెంబర్లు మార్చిన, సబ్ కమిటీ మెంబర్లు మార్చినా కూడా ప్రతి ఈసీ మెంబర్లు మార్చినప్పుడు సో రిజల్యూషన్ కాపీ అనేది ఆటోమేటిక్ గా మిస్ అవుతుంది. సో ఫస్ట్ రిజల్యూషన్ మనం అక్కడ మెసేజ్ కూడా గమనించవచ్చు. సో రిజల్యూషన్ కాపీ ఫోటో తీస్తే సో ఇప్పుడు చూడండి, రిజల్యూషన్ కాపీ మిస్ అయింది కాబట్టి అది ఫోటో తీసాను. ఫోటో తీసిన తర్వాత ఇప్పుడు మనకి అప్లోడ్ కి ప్రిపేర్ గా ఉంది. సో ఇప్పుడు అప్లోడ్ చేస్తే
సర్వర్కి అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిన తర్వాత బీపీఎం లాగిన్ లో యాజ్ యూజువల్ ఎస్హెచ్జి వివో ఏ విధంగా అప్రూవల్ ఇచ్చామో సిఎల్ఎఫ్ కూడా అప్రూవల్ ఇచ్చిన వెంటనే మనకి రిపోర్ట్ లోకి వస్తుంది. అక్కడతో సిఎల్ఎఫ్ ప్రొఫైల్ కంప్లీట్ అయినట్లు. సో ఈ విధంగా వివోలో ఏ విధంగా చేసామో వివోలో ఏ విధంగా ఏం ఐకాన్స్ ఉన్నాయో అదే విధంగా ఇక్కడ కూడా ఐకాన్స్ ఉంటాయి. అదే విధంగా సిఎల్ఎఫ్ ప్రొఫైల్ కూడా చేయాల్సి వస్తుంది. ఇందాక మొదట్లో సార్ చెప్పినట్లు ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏమంటే సిఎల్ఎఫ్ ఫార్మేషన్ డేట్ కంటే ముందు వివో జాయినింగ్ డేట్ గుర్తుపెట్టుకోవాలి. వివో ఫార్మేషన్ డేట్ కాదు, వివో జాయినింగ్ డేట్ ముందు ఉండకూడదు. అదే విధంగా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ జాయినింగ్ డేట్ కూడా వివో ఫార్మేషన్ డేట్ కంటే ముందు ఉండకూడదు. సబ్ కమిటీ మెంబర్ జాయినింగ్ డేట్ కూడా ఎంఎస్ సిఎల్ఎఫ్ ఫార్మేషన్ డేట్ కంటే ముందు ఉండకూడదు. డేట్ వ్యాలిడేషన్ ఈ 3 చోట్ల చూసుకోవాలి. అంటే ప్రస్తుతం అయితే అలో చేయదు, కానీ గతంలో ఉన్న వాటికి అయితే గతంలో మనం సిఎల్ఎఫ్ ప్రొఫైల్ చేసింది రిజెక్ట్ అంటే ఈ 3 కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఫార్మేషన్ డేట్ కంటే వివో జాయినింగ్ డేట్ కానీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ జాయినింగ్ డేట్ కానీ, సబ్ కమిటీ మెంబర్ జాయినింగ్ డేట్ కానీ ముందు ఉందా లేదా ముందు ఏమైనా ఉంటే వాటిని చెక్ చేసి కరెక్ట్ చేయాలి. సో ఇది సిఎల్ఎఫ్ ప్రొఫైల్ చేసే విధానము. సార్ ఇది సార్ ప్రాసెస్. రెండు వివోలు జాయిన్ అయితే వాటిని యాడ్ చేయడం కూడా వచ్చిన తర్వాత వస్తుంది సార్. ఇప్పుడు మనకి ఇందాక సార్ చెప్పినట్లు మనకి మైగ్రేటెడ్ డేటాలో 40 వివోస్ ఉండాల్సింది 38 ఉన్నాయి. 38 చేసి మనం వివో ప్రొఫైల్ కంప్లీట్ చేసాము. తర్వాత వివోఏ ఇంకా 2 వివోలు మనం సిఎల్ఎఫ్ ప్రొఫైల్ చేసిన తర్వాత యాడ్ చేశారు. తర్వాత ఆటోమేటిక్ గా అవి సిఎల్ఎఫ్ కి సెకండ్ ఐకాన్ లో అన్మ్యాప్డ్ లో ఉంటాయి. మనం ఎప్పుడైనా మ్యాప్ చేసుకోవచ్చు. సో వివో కీపర్ 2 వివోలు మనం సిఎల్ఎఫ్ ప్రొఫైల్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు యాడ్ చేశారు. యాడ్ చేసినప్పుడు సో ఆ డేటా సెకండ్ ఐకాన్ లో ఉంటుంది. సెకండ్ ఐకాన్ లో సో ఇక్కడ ఏ పంచాయతీ కింద యాడ్ చేశారో ఆ పంచాయతీలో అన్మ్యాప్డ్ కింద ఉంటుంది. అన్మ్యాప్డ్ కింద ఉన్నప్పుడు మనము మళ్ళీ వచ్చి మనం ఎప్పుడు యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మన సిఎల్ఎఫ్ కి మ్యాప్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈ ప్రాసెస్ అంతా అంటే ఇది చేస్తానికి తీర్మాన ఫార్మేట్ కూడా పెట్టాం కాబట్టి అది కూడా ఒకసారి గ్రూప్ లో నీ దగ్గర ఉంటే పెట్టి, లేదా సాయంత్రం నేను పెడతాను మన ఐపీ దాంట్లో కూడా. మండల సమాఖ్య డేటా అంతా తీసుకోవడానికి ఫార్మేట్ ఇచ్చాం మనం తీర్మానం చేస్తానికి. అవునా సార్. ప్రకారం సబ్ కమిటీలు ఎంతమంది, వాళ్ళ పేర్లు, వాళ్ళ అన్ని కూడా ముందుగా రెడీ చేసుకుంటే ఈజీ చేస్తానికి ఈజీగా ఉంటుంది. అవును సార్. ఇంకెవరికైనా డౌట్ ఏమైనా ఉంటే ఒక 2 నిమిషాలే క్లోజ్ చేస్తున్నాం కాబట్టి. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. కోనసీమ నుంచి సార్, మలికిపురం సార్. సార్ ఎంఎస్ ఏర్పడింది 2006లో సార్. మ్యాథ్స్ యాక్టర్ గిఫ్ట్ అయింది 2008 సార్. మళ్ళీ ఆ తదనంతరం కొన్ని వివోలు 2014లో కూడా ఏర్పడైనాయి సార్. అవును, మీరు ఎప్పుడు ఏర్పడితే అప్పుడు 2019లో ఉన్నాయి, 2024లో ఏర్పడితే 24 డేటే వేస్తాను సార్. అదే అంటే సిఎల్ఎఫ్ తర్వాత వివోలు తీసుకోమన్నారు కదా సార్. మండల సమైక్య కన్నా ఏర్పడిన కన్నా ముందు వేస్తే తీసుకో. వివో ఏర్పడిన డేట్